సీఎం క్యాంపు కార్యాలయానికి పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత చేరుకున్నారు. ముద్రగడ చేరికతో వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. పవన్ పోటీతో పిఠాపురంపై ఫోకస్ పెట్టింది వైసీపీ. ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముద్రగడ పద్మనాభంతో పాటు తన కుమారుడు గిరి వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి కాసేపటి క్రితమే పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత చేరుకున్నారు. ముద్రగడ చేరికతో వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు పోటీకి సంబంధించి. ఈ నేపథ్యంలో వైసీపీ పిఠాపురంపై ఫోకస్ చేసింది. ఈ రోజు కాసేపటి క్రితం వైసీపీలో ముద్రగడ పద్మనాభంతో పాటు తన కుమారుడు గిరి చేరారు. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. సీఎం క్యాంపు కార్యాలయానికి కాసేపటి క్రితం పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత అక్కడికి చేరుకున్నారు. కీలక భేటీలు అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత వచ్చారు. అయితే నిన్నటి నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి కూడా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, ఇక ఎంపీ సంబంధించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిఠాపురం నుంచి ఎవరిని బరిలోకి దించాలనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్గా ఎంపీ వంగా గీతను ఇన్ఛార్జ్గా నియమించారు. అయితే ఆమె బరిలో ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తుంది. అయితే చివరి నిమిషంలో ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తారా, లేదంటే ఎలాంటి ఆలోచన చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వంగా గీత వచ్చారు. సీఎం జగన్తో సమావేశమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయమే కొద్దిసేపటి క్రితం ముద్రగడ పద్మనాభం అలాగే ఆయన కుమారుడు గిరి కూడా ఇద్దరు కూడా పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితుల్లో మొత్తం ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటూ పోతుందనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు కేడర్లోనూ అలాగే నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పైన వైఎస్ఆర్సీపీ ఎవరిని పోటీ పెట్టబోతుందనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే గతంలో ముద్రగడ కూడా పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా పైన పోటీ చేయాలంటూ కూడా వరాహి యాత్ర సమయంలో పవన్కి ఒక లేఖ రాసి సవాల్ కూడా విసిరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనే పోటీ చేస్తారా, లేదంటే అతని కుమారుడు పోటీలోకి ఉంటారా, లేదంటే వంగా గీతనే పోటీలోకి ఉంచుతారా అనే దానికి సంబంధించి ముగ్గురుకి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ముద్రగడ అయితే నేను పోటీ చేయట్లేదు, వచ్చే ఎన్నికల్లో నేను పూర్తిగా పార్టీకి పనిచేస్తాను, ప్రచారం అంటే ప్రచారం, ఎలాంటి బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు నిర్వహిస్తానంటూ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం. ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవప్రదమైనటువంటి పదవి ఏదన్నా ఇస్తే నేను తీసుకుంటానంటూ కూడా ముద్రగడ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తన కుమారుణ్ణి రంగంలోకి దించుతారా, లేదంటే వంగా గీతనే కొనసాగించి ముద్రగడతో పూర్తిగా అక్కడ ఎలక్షన్ ఇది అంతా కూడా చేయిస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పిఠాపురానికి సంబంధించి ఆ ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డికి కీలక బాధ్యతలు కూడా సీఎం జగన్ అప్పగించారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకి పూర్తి బాధ్యతలు కూడా అప్పగించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిఠాపురం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ అయితే ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన కూడా ఉంది కాబట్టి 175 స్థానాలకు సంబంధించి అలాగే 25 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన అంతా కూడా ఒకటేసారి జరగబోతుంది కాబట్టి ఇప్పుడు చివరి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటే వాటికి సంబంధించి అయితే ప్రశ్న అయితే సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పిఠాపురానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వంగా గీత ఆల్రెడీ సీఎం జగన్తో సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ పోటీ, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి ఏ విధమైనటువంటి వ్యూహంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ చర్చించబోతున్నారు. అయితే వంగా గీత కనుక బరిలో ఉంటే ఒక మహిళపై పవన్ కళ్యాణ్ పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ముద్రగడ సపోర్ట్ అంతా కూడా పిఠాపురం తీసుకుని ఎలక్షన్ చేయబోతున్నారు. లేదంటే ముద్రగడ కుమారుడు పోటీలో ఉంటే కనుక వంగా గీతను కూడా అక్కడ సపోర్ట్ చేయాలని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. ఆమె లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఆమె సపోర్ట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మొత్తానికి వైఎస్ఆర్సీపీ పిఠాపురంపై ఫోకస్ పెట్టింది. అక్కడ ఎవరిని రంగంలోకి దించుతుంది అనే దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దుర్గా, అంటే వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరారు, తన కుమారుడు గిరి కూడా చేరారు. అంటే వీర్లు చేరిన కాసేపటికే వంగా గీతను క్యాంపు కార్యాలయానికి పిలిపించడం ఎలా చూడాలి? కారణాలు ఏమనుకోవచ్చు? అంటే సీటుకు సంబంధించి దీనికి సంబంధించిన చర్చలే జరగొచ్చా? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వారి భేటీ తర్వాత?
అంటే ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా ఆల్రెడీ ఆయన ప్రకటించారు కాబట్టి అక్కడ ఆల్రెడీ టీడీపీ నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ కేడర్ అంతా కూడా నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు జెండాలు తగలబెట్టడం, పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్పై పోటీ చేయాలంటే వంగా గీత సరిపోతారా, లేదంటే ముద్రగడ కుటుంబానికి సంబంధించి ఎవరినైనా రంగంలోకి దించాలనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం అయితే ముద్రగడ ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వంగా గీతను కూడా తాడేపల్లి పిలిపించారు కాబట్టి చిన్న చిన్న మార్పులు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వంగా గీతను కొనసాగించాల్సి అయితే ఖచ్చితంగా కొనసాగిస్తారు, కానీ క్యాంప్ ఆఫీస్కి పిలవాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి కొన్ని వ్యూహం ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే కూడా వంగా గీతకు పూర్తిగా సీఎం జగన్ చెప్పబోతున్నారు. ఎందుకంటే ముద్రగడ గతంలో తాను పవన్ కళ్యాణ్ ఓటిస్తాను పిఠాపురం నుంచి పోటీ చేసిన సవాల్ కూడా చేసి ఉన్నారు కాబట్టి పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముద్రగడ కనుక పోటీ చేస్తారా, లేదంటే తన కుమారుని రంగంలోకి దించారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం పైన ఫోకస్ అనేది పెట్టింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా పార్టీ పూర్తిగా పరిశీలించిన తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దుర్గా, అంటే గతంలో పవన్ పై పోటీ చేస్తానని ముద్రగడ లేఖ రాశారు. వైసీపీ అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ముద్రగడ నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ పోటీకి రావాలంటూ కూడా సవాల్ చేశారు. ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా వారాహి యాత్ర సమయంలో కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు. కాకినాడలో కాదు పిఠాపురం నుంచి పోటీ చేయండి, నేను పోటీలో ఉంటానంటూ కూడా ముద్రగడ సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో ఆ సవాల్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెరపైకి తీసుకొచ్చి ముద్రగడను పవన్పై పోటీ చేస్తుందా, లేదంటే తన కుమారుడు గిరితో రంగంలోకి దించుతారా, లేదంటే ఎప్పటిలాగే వంగా గీతను కొనసాగిస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిందే. అయితే వంగా గీతకు సంబంధించి అయితే ఒక ఫైనల్ డెసిషన్ సంబంధించి ఈరోజు మరి కాసేపట్లో తీసుకోబోతున్నారు. ఎందుకంటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కూడా వంగా గీత వచ్చారు. సీఎం జగన్తో ప్రస్తుతం చర్చిస్తున్నారు కాబట్టి వంగా గీతను కొనసాగిస్తారా, లేదంటే ముద్రగడ కుటుంబానికి అవకాశం ఇస్తారా అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా. పిఠాపురంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి కాన్సెప్ట్ క్రితమే వైసీపీలో చేరారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి కాన్సెప్ట్ క్రితం పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వారి భేటీ అయితే కొనసాగుతోంది. మొత్తంగా పిఠాపురం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీట్ టాపిక్ అయితే చెప్పుకోవాలంటే మాత్రం పిఠాపురం వైపే చూస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేసిన అప్పటి నుంచి కూడా ఇటు టీడీపీలో అసంతృప్తి సెగలు కావచ్చు, అటు అధికార పార్టీకి సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు కావచ్చు. అంటే అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథాన్ని అయితే మాత్రం సీఎం క్యాంప్ కార్యాలయానికి రమ్మని చెప్పారు. ఇప్పుడు క్యాంప్ కార్యాలయానికి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా క్యాంప్ కార్యాలయం అంటే సీఎం సమక్షంలో వైసీపీలో అయితే చేరారు. ప్రస్తుతానికి అయితే మాత్రం విజయవాడలోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు వ్యూహంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్ఛార్జిగా కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించేందుకైతే మాత్రం ఇటు అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇటు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీతా విశ్వనాథం కావచ్చు, లేకపోతే ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇద్దరితో కూడా వైసీపీ పెద్దలైతే మాత్రం మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వ్యూహంతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వైసీపీ పెద్దలు కూడా వర్మకి టచ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కనుక వైసీపీ పెద్దలు టచ్లోకి వెళ్ళి
వర్మని కూడా వైసీపీకి సంబంధించి కనుక పార్టీలో కనుక తీసుకురాగలిగితే కనుక ఒక అనూహ్యమైన పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే 2009 ఎన్నికలో ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎవరైతే ఉన్నారో ముద్రగడ, వంగా గీత ప్లస్ వర్మ ఇలా ముగ్గురు కూడా వేరు వేరు పార్టీల నుంచి అయితే మాత్రం ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వీళ్ళ ముగ్గురిని కూడా పావులుగా వాడుకుని అధికార పార్టీ ఒక వ్యూహం కూడా రచించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన అనుచరులతోటి కార్యకర్తలతోటి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమావేశం అవుతారు. సమావేశం అనంతరం కూడా తన రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా వర్మకి ఫోన్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో మాట్లాడిన తర్వాత అంటే ఈ సమావేశం అనంతరం మీ దగ్గరికి వస్తానని చెప్పి వర్మ చెప్పిన నేపథ్యంలో అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత వర్మ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇటు కార్యకర్తలు కానీ అనుచరులు కానీ ఏం చెప్పబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశంపై ఒక ఉత్కంఠ అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపొందిన వర్మ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా, లేక అధికార వైసీపీలోకి చేరి ఈ ముగ్గురు కూడా ఒకటయ్యి పవన్ కళ్యాణ్ని ఓడిస్తారా అనే వ్యూహంతో అయితే మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే మాత్రం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే గత ఎన్నికల్లో కనుక చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాల నుంచి అయితే ఓటమిని చూశారు. ఇప్పుడు పోటీ చేసే స్థానం అత్యంత కీలకంగా మారింది. గత కొన్ని నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించిన నాటి నుండి కూడా ఇటు అధికార పార్టీ కావచ్చు, లేకపోతే కొంత టీడీపీలో ఉన్న అసంతృప్తి పరులు వర్మ కూడా కావచ్చు, ఇదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని కూడా మనం చెప్పు